2 రోజుల నుంచి నెట్టింట జరుగుతున్న పెద్ద చర్చ. మార్క్ మై వర్డ్స్, కేవలం నెట్టింట మాత్రమే. బాధ్యతగా ఫీల్ అవుతాము అని చెప్పే ఫ్రంట్ లైన్ మీడియా ఛానళ్ళు కానీ, బాధ్యతాయుతమైన పార్టీలు కానీ ఎక్కడా కూడా ఈ చర్చ జరగట్లే. కేవలం నెట్టింట జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అంటే, ఈ సోషల్ మీడియా ఉగ్రవాదం, ఈ సోషల్ మీడియా ఉన్మాదం, పార్టీలే రిక్రూట్ చేసుకొని ఉగ్రవాదులను కదా తయారు చేసినట్లు ఈ ఉన్మాదులను తయారు చేసి ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎదుటి వాళ్ళ వైపు వదులుతూ ఉన్నారే. దానికి ఇలా ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వచ్చిందే. దీనికి ఫుల్ స్టాప్ లేదా? ఫుల్ స్టాప్ పెడితే ఎవరు పెట్టాలి? రాజకీయ పార్టీలు ఆ బాధ్యత తీసుకుంటాయా? ఈ పని చేసే ఈ మనుషులు, ఈ చెత్త డాష్ గాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటారా, ఫీల్ అవుతారా అనే చర్చ జరుగుతూ ఉంది. ఇది ఎప్పటికీ జరగదు అని మనం ఆశపడుతున్నది కేవలం అత్యాశ మాత్రమే అని చెప్పి ప్రతి పోస్టు, ప్రతి మాట మనల్ని నిరూపిస్తూనే ఉన్నాయి. చేశాము అయితే ఏంది అంటున్నాడు ఒకడు. ఇది మళ్ళీ ఇక ఆ అమ్మాయి మీద చనిపోయిన తర్వాత కూడా నీచమైన విమర్శలు దిగుతున్నాయి కొన్ని పార్టీలు నడిపే సోషల్ మీడియా, ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు. ఫ్రంట్ లైన్ మీడియా ఛానళ్ళు కూడా ఇది దుర్మార్గం అని చెప్పలేకపోతున్నాయి. పైపెచ్చు దీని మీద విషపురాతలు రాయడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నాయి. కాసింత సిగ్గు శరం అనేది కూడా లేకుండా, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా. గుర్తుపెట్టుకోండి, భయపడితే భయపెడుతూనే ఉంటారు. తిరగబడితేనే దీనికి పరిష్కారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాలి. నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్ళ పనిచేయాలి. బాధ్యతగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా కావచ్చు. నేను ఒక 10 మందిని ప్రభావితం చేస్తాను అంటే నా ఆలోచన ఏదో స్పష్టంగా చెప్పగలగాలి, 10 మందితో పంచుకోగలగాలి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని మీ ఇంట్లో వాళ్ళ పంచుకో, పక్కన పంచుకో. ఇదేమి ఆగేది కాదు. పెట్టరేగిపోతే ఇప్పుడు ఎక్కడికో వచ్చి ఆగింది. 2 ఆడపిల్లలు అనాథలయ్యారు. ఇంకొకరి దగ్గరికి ఆగచ్చు, ఇంకొకరి దగ్గరకు వచ్చి ఆగచ్చు. ఇప్పుడు ఇదేం కొత్తది కాదే. కత్తి మహేష్ అన్న పాపం చనిపోయారు. అతను బాధాకరం. దగ్గర పరిచయం కూడా ఉంది. కత్తి మహేష్ అన్నని ఎలాగా వెంటాడి వేధించారో చూసారా? ఎంత దారుణంగా ఫోన్లలో మెసేజ్లు. అసలు ఒక్కసారి రీకాల్ చేసుకోండి. ఈ ఉన్మాదులు ఇప్పుడేం కొత్త కాదు. సోషల్ మీడియాలో ఈ ఉన్మాదం పేరుతో వీళ్ళు ఇదేం కొత్త కాదు. అండ్ పైపెచ్చు మనం సోషల్ మీడియాలో ఉన్న ఈ ఉన్మాదుల గురించే మాట్లాడుతూ ఉన్నాం. ఫ్రంట్ లైన్ మీడియా వాళ్ళ ఉన్మాదం, వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? టీవీ డిబేట్లలో కుస్తీలు పడుతున్నారు. టీవీ డిబేట్లలో సూట్లు వేసుకున్న వాళ్ళు, కోట్లు వేసుకున్న వాళ్ళు ఉన్మాదాన్ని ప్రదర్శించుకుంటూ అమీర్ అంటే పాకిస్తాన్ అంటున్నారు. అదేమైనా మామూలు దాడా? అమీర్ అంటే పాకిస్తాన్ అనడం ఎంత అది ఫ్రంట్ లైన్ మీడియా ఛానల్లో కూర్చొని, టీవీ డిబేట్లలో కూర్చొని కాళ్ళు చెప్పులు తీసుకొని కొడుతున్నారు. నోరు తెరిస్తే ఎల్ భాష వాడే నీచ్ కమీన్ కుతే ఇటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని పార్టీలు ఏకంగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎక్కడికి నడిపిస్తున్నారు సమాజాన్ని? ఎక్కడికి నడిపిస్తున్నారు? ఇలా తిట్టడం, బూతులు, ఎదుటోళ్ళని అసాసినేట్ చేయడం, క్యారెక్టర్ వెంటాడి వేధించి హింసించడం, ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే 2 వైపులా అవే జరిగితే అల్టిమేట్గా ఏం జరగాలి? రోడ్ల మీద మొహాలు చూపించే కూడా భయపడి తిరగాల. బాధ్యత ఎవరు తీసుకోవాలి? బాధ్యత తీసుకునేవాడు ఎవడు కనిపించట్లే. నాలాగా మీలాగా అందరూ సంస్కారంగా ఉంటారనుకుంటే మన పొరపాటు అని చెప్పి మనమే మన లైన్ నుంచి పక్కకు రాలేము. 16,000 వీడియోలు చేసాం. ఎక్కడైనా సంస్కారం తప్పిందా? ఎక్కడైనా అసలు తప్పుతుందా? ఆలోచన వస్తుందా? ఎందుకు? మా తల్లిదండ్రి నాకు నేర్పించలేదా ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అని? నా తల్లిదండ్రి నాకు నేర్పించలేదా సంస్కారం అంటే ఏంటి అని? మరి అందరికీ తల్లిదండ్రులు ఉంటారుగా. మరి ఈ ఎదవలకు ఏమైంది? ఈ ఉగ్రవాదం ముఖాలకు ఏమైంది? మంచిగా వాడాల్సిందని ఇంత దారుణంగా వాడుతున్నారేదో.
చెత్త ఛానళ్ళు, చెత్త టీవీ ఛానళ్ళు, చెత్త పత్రికలు, చివరికి టీవీ ఛానళ్ళు కూడా ఎంత నీచంగా హెడ్డింగులు పెడతారో, ఎంత నీచంగా తమ్మనేల్స్ పెడతారో మనమే ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. వీళ్ళు నాశనం అయిపోవాలి. ఎవరైనా కావచ్చు, నేను ఒక పార్టీ గురించి మాట్లాడతలేను, ఒక మీడియా గురించి మాట్లాడతలేను. ఈ విధంగా ఎదుటి మనుషులను హింస పెట్టేవాళ్ళు, ఎదుటి మనుషులను వాళ్ళకి వెంటాడి వేధించి మానసికంగా హింసించే వాళ్ళు, వీళ్ళను పోషించే వాళ్ళు నాశనం అయిపోతే అప్పుడు ఆగుతాయి. కొన్ని గుణపాఠాలు కలగాలి, గుణపాఠాలు సాక్ష్యాలుగా కనిపించాలి. అప్పుడు మారుతారు ఎదవలు, అప్పుడు మారుతారు. అలా కావాలి అంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయాలి. సంస్కారం అనే లైన్ నుంచి పక్కకు రాకుండా, అధికారం ఉన్నోళ్ళు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేదాన్ని గోడల మీద రాసుకోవాలి. అసలు కాలం సమాధానం చెప్పాలా? మనలాంటి వాళ్ళకు రావాలా ఎప్పుడైనా అధికారం? సీరియస్లీ అంత దారుణం. సోషల్ మీడియాకి మించి ఫ్రంట్ లైన్ మీడియాకి మించి పార్టీలు నడిపే సోషల్ మీడియాలు, అఫీషియల్గా పార్టీలలో పెట్టే పార్టీ ట్విట్టర్ ఖాతాల్లో పెట్టే పోస్టులు ఎంత నీచానికి దిగజారుతారు, ఎంత నీచానికి. పార్టీలు నడిపే సోషల్ మీడియా ఖాతాలలో, సొంత అఫీషియల్ ఖాతాలలో కూడా చనిపోయిన వాళ్ళ మీద కూడా నీచమైన కమెంట్లు చేసే స్థాయికి వీళ్ళు దిగజారిపోతే అసలు పార్టీ నాయకుల గొంతు మీద కాలు పెట్టి తొక్కేస్తామంటాడు ఒక నాయకుడు, గుడ్డలు ఊడదీసి కొడతామంటాడు ఇంకొకడు, జీపుకు కట్టేసి కొడతా అంటాడు ఇంకొకడు. మేము అధికారంలోకి రాగానే మూకుమ్మడిగా వెళ్ళి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను చంపేస్తామంటాడు ఇంకొకడు. ఉన్మాదుల నాయకుల వీళ్ళు. ఈ దరిద్రులే ఇట్లా ఉంటే వీళ్ళకు మద్దతుగా పలికి ఆ అభిమానులు, కార్యకర్తలు అనబడే వాళ్ళు ఎట్లుండాలో చూపెడుతున్నారు. ఇవేం భాషలు, ఇవేం మాటలు? చంపుతారా? ఈడ్చుకొచ్చి కొడతారా? గొంతు మీద కాలేసి తొక్కేస్తారా? అధికారం అనగానే ముక్కుపడిపోయి చంపేస్తారా? వీళ్ళ నాయకులు, ఇవా పార్టీలు. ఇటువంటి ప్రమాదకరమైన ఆలోచనలు ఉన్న మనుషుల మధ్య అటువంటి వాళ్ళు నడిపే పార్టీలు కీలకమైన పాత్ర పోషిస్తున్న క్రమంలో ఇటువంటి ఉన్మాదం ఆగుతుందని చెప్పి మనం ఆశించగలమా? ఇటువంటి ఉన్మాదానికి పొలి స్టాప్ పడుతుంది అని చెప్పి మనం కలలు కనగలమా? ఎంత నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. రాత్రి కూడా టీవీ ఛానల్లో కొన్ని డిబేట్లలో కొందరు దరిద్రులు మాట్లాడుతూ ఎంత నీచంగా సమర్థించుకుంటున్నారు. ఇటువంటి మనుషుల మధ్యన, మనుషులంటే ఓకే కావచ్చు, కానీ సమాజాన్ని ప్రభావితం చేసే ఇటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అనాలా, వ్యవస్థలు అనాలా, మీడియా ముసుగులు అనాలా, పార్టీల ముసుగులు అనాలా, ఇటువంటి వాళ్ళ మధ్యన మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.